హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డైలీ ఆస్పిరెంట్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 13, 14, 15 జూన్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సిజిఎల్, యూపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. స్కిల్ ఇండియా కార్యక్రమం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధికి పెద్ద వేదికగా ఎదిగింది. వృత్తి, విద్య, శిక్షణ, డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు గ్లోబల్ వర్క్ఫోర్స్ అవకాశాలను కలిపి సమగ్ర వ్యవస్థను రూపొందించింది. దేశవ్యాప్తంగా ఐటీఐ సంస్థలు 9,776 నుండి 13,888కి పెరిగి శిక్షణ అవకాశాలు విస్తరించాయి. భారతదేశం ఇప్పుడు ప్రపంచ స్థాయి నైపుణ్య నాయకుడిగా నిలుస్తోంది. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ 2025 నుండి 2026 రెండవ ముందస్తు అంచనాలను విడుదల చేసింది. మొత్తం ఉద్యాన ఉత్పత్తి 3,776.76 లక్షల టన్నులుగా అంచనా. ఫలాలు, కూరగాయలు, పూలు, ఔషధ పంటల ఉత్పత్తి పెరుగుదలతో 1.90% వృద్ధి నమోదైంది. ఫలాల ఉత్పత్తి 1,214.75 లక్షల టన్నులు, కూరగాయల ఉత్పత్తి 2,210 లక్షల టన్నులు, ఉల్లిపాయలు 307.37 లక్షల టన్నులుగా అంచనా. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ జైసల్మేర్లో 20 కిలోవాట్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను ప్రారంభించి జైపూర్లో ఏఐ ల్యాబ్లను ప్రకటించారు. ఈ ట్రాన్స్మిటర్ 80 కిలోమీటర్ల పరిధిలో సమాచార ప్రసారాన్ని బలోపేతం చేస్తుంది. జైపూర్లోని ఎంఎన్ఐటీలో క్వాంటమ్ ల్యాబ్, ఏఐ ల్యాబ్, మేకర్స్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు సాంకేతిక అభివృద్ధి మరియు విద్యా అవకాశాలను పెంచుతాయి. ఇన్స్పేస్ సంస్థ టీఏఎఫ్ పథకం కింద 3 భారతీయ స్పేస్ స్టార్టప్లను నిధుల కోసం ఎంపిక చేసింది. ఆస్ట్రోబేస్ రాకెట్ ఇంజిన్ అభివృద్ధి, స్టాట్యూడ్ ధారణి అనే భూసర్వేక్షణ ఏఐ మోడల్, TM2 స్పేస్ స్టార్ ట్రాకర్ వ్యవస్థను రూపొందించాయి. ఈ ప్రాజెక్టులు వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, విపత్తు నిర్వహణ రంగాల్లో ఉపగ్రహ డేటా వినియోగాన్ని పెంచుతాయి. ఇన్స్పేస్ గుజరాత్ ప్రభుత్వంతో కలిసి స్పేస్ టెక్ సదుపాయాల అభివృద్ధికి 100 కోట్ల మద్దతు అందిస్తుంది. భారత ప్రభుత్వం, అసోం మరియు నాగాలాండ్ ప్రభుత్వాలు కలిసి చమురు, వాయు ఉత్పత్తి పెంపు కోసం త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం సురక్షిత హైడ్రోకార్బన్ కార్యకలాపాలు మరియు పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. 31 సంవత్సరాల తర్వాత నాగాలాండ్లో చమురు, వాయు ఉత్పత్తి పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. ఈ ఒప్పందం ఈశాన్య భారతదేశంలో ఉపాధి మరియు ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది. జూన్ 2026లో వ్యవసాయ పరిశోధనా మండలి ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర అనే ఏఐ ఆధారిత సలహా సేవను ప్రారంభించింది. ఇది భారతదేశంలో మొదటి వాట్సాప్ ఆధారిత 24x7 వ్యవసాయ సలహా ప్లాట్ఫామ్గా రైతులకు అందుబాటులో ఉంటుంది. ఈ సేవను హైదరాబాద్లోని ఐసిఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ అభివృద్ధి చేసింది. జూన్ 2026లో ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ మరియు సిఎస్ఐఆర్ సిఈసిఆర్ఐ మధ్య మైనింగ్ వ్యర్థాల నుండి అరుదైన భూసమృద్ధి మూలకాలు వెలికితీతకు సంబంధించి ఎంఓయూ కుదిరింది. ఈ ఒప్పందం తమిళనాడులోని నెవేలి వద్ద సంతకం చేయబడింది. భాగస్వామ్యం ద్వారా మైనింగ్ వ్యర్థాల నుండి ముఖ్య ఖనిజాలను వెలికితీయడానికి సాంకేతికతలను అభివృద్ధి చేయడం లక్ష్యం. ఇది భారతదేశంలో కీలక ఖనిజ పరిశోధనను బలోపేతం చేసి దిగుమతి ఆధారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. జూన్ 2026లో ప్రపంచ ఆర్థిక వేదిక తన తాజా టెక్స్ పైనీర్స్ 2026 జాబితాను విడుదల చేసింది. ఇందులో 23 దేశాల నుండి 100 ప్రారంభ దశ స్టార్టప్లు ఎంపికయ్యాయి. వీటిలో 9 భారతీయ కంపెనీలు ఉన్నాయి. 9 సంస్థలు కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, శక్తి మరియు అంతరిక్ష రంగాల్లో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయి. ఎంపికైన కంపెనీలు 2 సంవత్సరాల పాటు WEF కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తాయి. జూన్ 2026లో ప్రపంచ బ్యాంక్ తన గ్లోబల్ ఎకనామిక్ ఫోర్కాస్ట్ నివేదికలో భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను 6.6%కి పెంచింది. ఇది జనవరి 2026లో ప్రకటించిన 6.5% అంచనాతో పోలిస్తే 10 బేసిస్ పాయింట్లు ఎక్కువ. FY27లో 6.6% వృద్ధి, FY28లో 7.2%కి పెరుగుతుందని అంచనా వేయబడుతుంది. భారతదేశం ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతుంది. జూన్ 2026లో స్పేస్ ఐపీఓ ద్వారా $75 బిలియన్ సమీకరించడంతో ఎలన్ మస్క్ ప్రపంచంలో తొలి ట్రిలియన్గా నిలిచాడు. ఈ ఐపీఓ నాస్డాక్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదై 2019 సౌదీ అరామ్కో ఐపీఓను అధిగమించింది. స్పేస్ విలువ సుమారు $1.77 ట్రిలియన్ చేరి ఎలన్ మస్క్ నికర సంపద $1.1 ట్రిలియన్ పెరిగింది. ఆయనకు 84.4% ఓటింగ్ పవర్ ఉండగా భవిష్యత్ మార్స్ కాలనీ మైలురాళ్లపై కొన్ని స్టాక్స్ అవార్డులు ఆధారపడి ఉన్నాయి. భారత ప్రభుత్వం
డిఎఫ్ఎస్ సెక్రటరీ సంజయ్ లోహియాను ఆర్బీఐ మరియు ఎస్బీఐ కేంద్ర పోర్టల్ డైరెక్టర్గా నియమించింది. ఈ నియామకం జూన్ 11, 2026 నుండి ప్రభావంలోకి వచ్చింది. సంజయ్ లోహియా 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా 30 ఏళ్ల పాటు పరిపాలనా అనుభవం ఉంది. ఆయన మునుపు మిన్స్ మంత్రిత్వ శాఖలో అడిషనల్ సెక్రటరీగా మరియు ప్రధానమంత్రి కార్యాలయంలో డైరెక్టర్గా పనిచేశారు. జూన్ 2026లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్ఈసీ లిమిటెడ్ను పీఎఫ్సీతో విలీనం చేయడానికి అనుమతి ఇచ్చారు. ఈ విలీనంతో ఒక ఏకీకృత పబ్లిక్ సెక్టార్ పవర్ ఫైనాన్సింగ్ సంస్థ రూపుదిద్దుకుంది. 2019లో పీఎఫ్సీ భారత ప్రభుత్వం ఆర్ఈసీలో 52.63 షేర్లను 14,500 కోట్లకు స్వాధీనం చేసుకుంది. ఈ విలీనం ఎన్బీఎఫ్సీ రంగంలో ప్రభుత్వ సంస్థల పరిమాణం మరియు సమర్థతను పెంచడమే లక్ష్యంగా ఉంది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మరియు ఎయిర్బస్ భారతదేశంలో తయారైన మొదటి C-295 విమానాన్ని విజయవంతంగా పరీక్షా విమానంగా ఎగరేశాయి. ఈ ప్రాజెక్టు 21,935 కోట్ల రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందంలో భాగంగా భారత వాయుసేనకు 56 విమానాలను సరఫరా చేయనుంది. 16 విమానాలు స్పెయిన్ నుండి తయారై వస్తాయి. మిగతా 40 విమానాలు వడోదరాలో అసెంబుల్ చేయబడతాయి. ఈ ప్రాజెక్టు భారత విమాన తయారీ రంగాన్ని బలోపేతం చేసి స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఉంది. క్విజ్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని కమెంట్స్లో చెప్పండి. 16th జూన్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.